నమస్కారం అండి. నేను ఈరోజు వాస్తు చూడడానికని ఒక రెంట్కి వెళ్ళి వస్తుండగా కన్స్ట్రక్షన్ అవుతున్న చిన్న 50-60 గజాల ఇంటిని చూడడం జరిగింది. ఇది నేను వచ్చే దారిలో కనిపించింది. దీనికి వెస్ట్ ఫేస్లో రోడ్ ఉందండి. ఈ 50-60 గజాల లోపట అతను పశ్చిమ వాయవ్యంలో ఇక్కడ ఒక డోరు కరెక్టే ఉంది, ఇదొక రూము, ఇక్కడ ఒక డోర్ పెట్టిండు, ఇది కరెక్టే ఉంది, ఇక్కడ ఒక తూర్పు ఈశాన్యంలో డోర్ ఇచ్చిండు. ఈ 3 డోర్లు ఎదురెదురుగా ఉన్నవి. ఇంతవరకు అయితే పర్ఫెక్ట్ అండి. ఇక దక్షిణ భాగము, ఈ సగభాగములో ఇంకా ఏమీ కట్టలేదండి. ఈ మాత్రం 2 రూములు కట్టిండు. కాకపోతే అతను ఈ నైరుతి భాగంలో, ఇటు పశ్చిమ నైరుతి అనుకోవచ్చు లేదా దక్షిణ నైరుతి అనుకోవచ్చు, మొత్తం మీద నైరుతిలో ఇతను వాటర్ ట్యాంకు కట్టిండండి. వాటరు ట్యాంకు ఇక్కడ కట్టిండండి. ఇది మొత్తానికి నైరుతిలో అవుతుంది. నైరుతిలో నుయ్యి ఉండడం వల్ల మనము మృత్యువు చాచిన చెయ్యి, అంటే ఎప్పుడు మృత్యు సంభవిస్తుందో ఇంట్లో ఇది ఎవరికి తెలియదండి. సో ఇతనికి తెలియదా, లేక ఎవరైనా మరి వాస్తు తెలిసిన వారిని సంప్రదించలేదా, నాకైతే అర్థం కాలేదు. అయితే ఇంతవరకే కట్టి ఉంది. ఇది ఇప్పటి వరకు కంప్లీట్ చేయలేదండి. ఇది ఇలాగే ఓపెన్గా ఉంది. దానికి కారణము ఇతను వాటర్ ట్యాంక్ ఇక్కడ కట్టడం చాలా డేంజర్ అండి. ఇక్కడ ఖాళీ ప్లేస్ ఇచ్చి పెట్టిండు ఆగ్నేయ మొత్తము. ఈ మొత్తం ప్లేస్లో ఒక వాటర్ ట్యాంక్ నైరుతిలో కట్టిండు. ఇది మొత్తం ఖాళీగానే ఉంది ఇప్పటి వరకు. ఓన్లీ 2 రూములు కట్టిండు. ఇక్కడ ఒక డోర్కు ప్లేస్ ఇచ్చి పెట్టిండు, ఇక్కడ డోర్కి ఇచ్చి పెట్టిండు, ఇక్కడ డోర్కి ఇచ్చి పెట్టిండండి. సో ఇప్పుడు కూడా ఇతనికి ఎవరు చెప్పారో ఏమో తెలియదు, కానీ నైరుతిలో వాటర్ ట్యాంక్ పెట్టుకున్నాడు. ఇది ఇతనికి చాలా ప్రమాదకరము. ఇది ఇల్లు కంప్లీట్ చేసుకొని గృహప్రవేశమైన 2 రోజుల నుండి 2-3 సంవత్సరాల లోపు తప్పకుండా మృత్యు సంభవిస్తుందండి ఇంట్లో. అది ఆడవారికి కావచ్చు లేదా మగవారికి కావచ్చు, ఎందుకంటే ఇది నైరుతి భాగాన ఉంది కాబట్టి. సో మీరు ఎవరైనా, అది చిన్న ప్లాట్ అయినా పెద్ద ప్లాట్ అయినా, ఇంటి నిర్మాణం చేసుకునే ముందు వాస్తు పండితుని సంప్రదించి అతను సూచించిన విధంగా ఇల్లు కట్టుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఇతను మాత్రము చాలా తప్పు చేసిండు. కాబట్టి నేను చూసింది మీకు తెలియజేయాలని ఈ గ్రాఫ్ ద్వారా చెప్తున్నాను. సో ఎవరైనా మీరు వాస్తును సంప్రదించాలనుకుంటే మంచి వాస్తు పండితుని సంప్రదించిన తర్వాతే ఇల్లు కొనుక్కోండి, ప్లాట్ కొనుక్కోండి. కానీ తొందరపడి రోడ్డుకు దగ్గరగా ఉందనో లేదా బిల్డింగు చాలా అందంగా ఉందనో బయట లుక్ చూసి ఎప్పుడు కొనకండి. ఒక బాగా తెలిసిన వాస్తు పండితుని పిలిపించుకొని ఆ తర్వాతనే అపార్ట్మెంట్లో ప్లాట్ అయినా కొనుక్కోండి, లేదా సపరేట్ ఇల్లు అయినా సరే, లేదా సొంత ఇల్లు కట్టుకున్నా సరే తప్పకుండా మీరు వాస్తు పండితుని సంప్రదించి మీరు ఇల్లుని కట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ నా నెంబర్ ఉంది, మీరు సందేహాలకు నన్ను సంప్రదించవచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్.